ఓం సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి అశ్రద్ధ చేయకమ్మా. 22/8/2024 అంటే రేపు గురువారం అక్షరాల నీకు 52 లక్షలు అనేవి అందేలా నేను చేస్తాను. నా మీద నమ్మకంతో విను తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారు. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినండి. ఇక చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు. నేను మొన్న ఒక అమ్మాయి గురించి చెప్పాను, మా స్నేహితురాలు తన భర్త ఎలా మారాడో గురువుగారు చేసిన పూజ వల్ల అని చెప్పి. ఇప్పుడు నిన్న రాత్రే మా యొక్క స్నేహితురాలు మరొక అమ్మాయి అయితే నాకు ఫోన్ చేసి చెప్పిందండి. తను ఎన్నో రకాల సమస్యలతో, ముఖ్యంగా డబ్బుకి సంబంధించిన సమస్యలతోటి చాలా ఇబ్బంది పడిపోతూ ఉందంట. అంటే తను తెలిసిన వాళ్ళ ద్వారా మధ్యలో ఉండి 5 లక్షలు వేరే వారికి ఇప్పించింది. కానీ వారు 5 లక్షలు ఎగ్గొట్టి వెళ్ళిపోయారంట. ఇప్పుడు వచ్చిన వారు, అంటే ఎవరైతే ఆ డబ్బు వారికి ఇచ్చిన వారు ఉంటారో వారు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి, నువ్వే మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించావు కాబట్టి ఆ డబ్బులు నువ్వే కట్టాలి అని చెప్పి ఈ అమ్మాయిని అయితే నిలదీశారంట. దానివల్ల ఈ అమ్మాయి ఫ్యామిలీలో చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయంట. అయితే ఎలాగైనా కానీ ఈ సమస్య నుంచి తను బయటపడాలి అని చెప్పి ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ అయ్యి చూద్దాము అని చెప్పి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిందంట. ఫోన్ నెంబర్ 9959422552. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఇక తన సమస్య అంతా కూడా గురువుగారికి చెప్పిందంట. తర్వాత గురువుగారు ఆ సమస్య మొత్తాన్ని కూడా విని దానికి తగ్గ పూజను చేసిన తర్వాత 3 రోజుల్లోనే వారు ఎవరైతే డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారో వారే స్వయంగా వచ్చి ఈ అమ్మాయి దగ్గరికి తను ఇవ్వాల్సిన అంటే వారికి ఇవ్వాల్సిన డబ్బంతా కూడా నీ చేతులతోనే ఇవ్వు అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయారంట. అమ్మాయి చాలా సంతోషంగా ఫీల్ అయి నాకు ఫోన్ చేసి చెప్పింది. చాలా హ్యాపీగా ఉన్నాము, గురువుగారి నెంబర్ చెప్పినందుకు థ్యాంక్ యూ అని చెప్పి చెప్పిందనమాట. అలాగే మీ జీవితాల్లో ఏ సమస్యలు ఉన్నా కానీ, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రు సమస్యలున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారు ఆ సమస్యలకు తగిన పూజలు చేసి వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక, తల్లి రేపు గురువారం రోజు ఎంతో ప్రేమగా నా యొక్క గుడికి వచ్చి నీ యొక్క బాధలన్నింటినీ కూడా నా పాదాల మీద పడి, బాబా నాకు ఈ బాధ ఉంది, బాబా నాకు ఈ కష్టం ఉంది, బాబా నేను ఎంతో సమస్యలు, అంటే ఫైనాన్షియల్గా డబ్బుకి సంబంధించి ఎన్నో రకాల సమస్యలతో నేను సతమతమైపోతున్నాను బాబా నాకు ఏ సమస్య ఉందో మీకు పూర్తిగా నేను వివరించి చెప్పాను. కానీ నా సమస్య మాత్రం తీరడం లేదు బాబా, నా కష్టాలు మాత్రం తీరడం లేదు బాబా అని చెప్పి ఎంతో బాధతో నువ్వు నా గుడికి వచ్చి నీ యొక్క బాధలన్నింటినీ కూడా చెప్పుకుంటావు. అయితే తల్లి అశ్రద్ధ చేయకుండా రేపు కూడా కుదిరితే నా యొక్క దేవాలయానికి వచ్చి నన్ను దర్శించుకో. నీకు కుదరకపోతే కనుక ఇంట్లోనైనా కానీ నువ్వు నా ముందు దీపం పెట్టు. దీపం పెట్టమని చెప్పి నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇందులో నా స్వార్థం ఏది కూడా లేదు తల్లి. కర్మను ఖండించడానికి దీపం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది తల్లి. రేపటి రోజున గురువారం నువ్వు నాకు పెట్టే దీపం వల్ల, లేదా నన్ను దర్శించుకోవడం వల్ల నీ యొక్క సమస్యలలో ఒక కొత్త మార్పు అనేది రాబోతోంది. ఆ మార్పు ఏంటో తెలుసా? డబ్బుకి సంబంధించి. తల్లి నేను ఎన్నో కష్టాలని పడుతున్నాను. నాకు చేతనైనంత వరకు నేను ఎంతో కష్టాన్ని పడి నా పనులన్నింటినీ కూడా నేను చేస్తున్నాను. నాకు ఆశించిన ఫలితాలు అనేవి రావడం లేదు అని చెప్పి నువ్వు చాలాసార్లు నన్ను అడిగావు కదా తల్లి. అయితే రేపటి రోజున నువ్వు నా యొక్క దర్శనం అనేది నీకు
అయిన తరువాత నువ్వు ఆశించిన ఫలితాలు అనేవి నువ్వు ఎవరి నుంచి కోరుకుంటున్నావో వారి నుంచి నీకు రేపటి రోజున ఒక ఫోన్ ద్వారా నీకు అందబోతున్నాయి తల్లి. అంతేకాకుండా నువ్వు చాలా మంది దగ్గర ఎన్నో అప్పులు చేశావు. కావాలని నువ్వు ఏ అప్పు కూడా చేయలేదు. నీ యొక్క అవసరాలు, నీ యొక్క కష్టాలు అనేవి ఆ అప్పులు నీ చేత చేపించాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితి కారణంగా ఆ అప్పులను తీర్చలేక బాధపడుతున్నావు. నానా రకాలుగా నలుగురు నిన్ను తలా ఒక మాటతో పొడిచి చంపుతున్నారు. కానీ మనసుకి కష్టంగా ఉంది. రోషంగా వారి యొక్క డబ్బుని వారి చేతిలో పెట్టేయాలి అని చెప్పి నీకు అనిపిస్తుంది. కానీ నీకు ఆ స్తోమత లేక వారి యొక్క మాటలన్నింటికీ కూడా తలదించుకొని నా టైం బాలేదు, నా పరిస్థితి బాగోలేదు అని చెప్పి ఎంతో కృంగిపోతూ ఉన్నావు తల్లి. అయితే నీ యొక్క అప్పులన్నింటినీ కూడా తీర్చే మార్గాన్ని రేపు నీకు నా దర్శన భాగ్యం తర్వాత చూపిస్తాను బిడ్డ. నీ యొక్క ఆ యొక్క కష్టం ఏదైతే డబ్బుకు సంబంధించి ఉందో నీకు ఏ రూపాన 52 లక్షలు అందేలా చూస్తాను అంటే కనుక రేపు సాయంత్రం లోపు నువ్వు ఆ వార్త విని బాబా నా జీవితంలో చెప్పింది చెప్పినట్లుగా చేశారు. బాబా నా యొక్క దర్శన భాగ్యం తరువాత నీ జీవితంలో ఒక మార్పు కలుగుతుంది అని చెప్పారు. అలాగే నాకు కూడా కలిగింది అని చెప్పి రేపు నువ్వు చాలా చాలా సంతోషపడతావు తల్లి. అంతేకాకుండా ఈ యొక్క సొంత గృహం అనేది నువ్వు ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి దానికి సంబంధించి నువ్వు లోన్ల కోసం ఎన్నో రకాల బ్యాంకీల దగ్గర తిరుగుతూ ఉన్నావు. కానీ ఆ లోను అనేది నీకు రాక ఇబ్బంది పడిపోతూ ఉన్నావు తల్లి. ఆ లోను నీకు ఎందుకు రాలేదో నేను వివరించి చెప్తాను, జాగ్రత్తగా విను బిడ్డ. ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది. ఆశపడడంలో తప్పేమీ లేదు. కానీ ఆలోచించకుండా ఆశపడితేనే తప్పు అవుతుంది బిడ్డ. నువ్వు లోను తీసుకొని ఇల్లు కట్టుకుంటావు, కానీ నీ జీవితాంతం ఆ లోను కట్టుకుంటూ నీ యొక్క జీవితాన్ని వృధా చేసుకుంటావు అన్న ఉద్దేశంతో నేను నీకు ఆ లోను రాకుండా చూస్తున్నాను తల్లి. అంటే నేను ఏది చేసినా కూడా నీ మంచి కోసమే అని చెప్పి నువ్వు నమ్ముతావు కదా తల్లి. అయితే ఇప్పటి రోజున నువ్వు ఇంట్లోకి వెళ్ళామా, ఇల్లు కొన్నామా అని మాత్రమే చూస్తున్నావు. కానీ నువ్వు ఒక 30 లక్షలు లేదా ఒక 25 లక్షలు నువ్వు బ్యాంకీలో కనుక తీసుకొని వచ్చుకుంటే నెల నువ్వు దగ్గర 25,000 నుంచి 26,000 వరకు కట్టాల్సి ఉంటుంది. అది ఒక 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు నువ్వు కట్టాల్సి ఉంటుంది. దాని యొక్క పూర్తి మొత్తం అసలు వడ్డీ 2 కలిపి నీ భారం అనేది అంటే నీ మీద ఆ భారం అనేది పడుతుంది. దానికంటే నువ్వు నెలకి 26,000 కట్టే కంటే కూడా నువ్వు చక్కగా ఎక్కడన్నా అద్దెకు ఉన్నా కానీ నెలకి 5,000లో నీ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మిగతా 20,000 పెట్టి నువ్వు హ్యాపీగా నీ జీవితాన్ని గడుపుకోవచ్చు. ఇక నీ యొక్క సొంత గృహం అంటావా, నీ దగ్గర ఉన్న ధనాన్ని కొంచెంగా చక్కగా పొదుపు చేసుకో. 2-3 చీటీలు వేసుకో. ఆ వచ్చిన ధనాన్ని పెట్టి నువ్వు దాచిపెట్టుకొని తరువాత నీ బిడ్డల సహాయంతో నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సొంత గృహం అనేది ప్లాన్ చేసుకో తల్లి. ఈ ముందు కనుక నువ్వు సొంత గృహానికి నువ్వు ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్నో రకాల ఇబ్బందులు నీ జీవితంలో వస్తాయి అని చెప్పి నేను ముందు జాగ్రత్తగా నేను నీకు తెలియపరుస్తున్నాను. తరువాత బ్యాంక్ వాళ్ళు పెట్టే టార్చర్ అనేది నీకు చాలా దారుణంగా ఉంటుంది. ఈ సమస్యలన్నీ కూడా నువ్వు పడకూడదు అని చెప్పి ముందుగానే నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. కానీ నీ యొక్క సొంత ఇంటి కళ అనేది
తప్పకుండా నీ బిడ్డల ద్వారా నీకు నెరవేరుతుంది. అప్పటి వరకు నీకు నచ్చిన ఇల్లు అద్దెకు తీసుకొని సంతోషంగా ఉండు తల్లి. ఎప్పుడైనా కానీ కొన్నిసార్లు రోషం పౌరుషం అనేవి తగ్గించుకోవడమే చాలా ముఖ్యం జీవితానికి. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అనే వార్త నువ్వు వినే ఉంటావు కదా తల్లి. అలాగే కొన్ని చోట్ల తగ్గడం అనేది నీ జీవితానికి చాలా ముఖ్యం. కానీ నీకంటూ ఒక సమయం అనేది తప్పకుండా వస్తుంది. ఆ సమయంలో ఎవరు నిన్ను అవమానించారో వారికి తగిన బుద్ధి చెప్పే రోజు కూడా వస్తుంది. అంతవరకు కొంచెం ఓర్పు పట్టు తల్లి. ఇక నువ్వు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. నువ్వు చదివిన చదువుకి తగిన ఉద్యోగం రావడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు. చేసే పని ఒకటి, చదివిన చదువు ఒకటి అని చెప్పి కృంగిపోతూ ఉన్నావు. అయితే తప్పకుండా రేపటి రోజున నువ్వు ప్రయత్నించినట్లయితే నీ యొక్క చదువుకు తగిన ఉద్యోగం అనేది రాబోతుంది తల్లి. నేను ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే అని చెప్పి నీకు తప్పకుండా తెలుసు కదా. కనుక రేపటి రోజున నువ్వు అశ్రద్ధ చేయకుండా ఉంటే కనుక ఖచ్చితంగా 22/8/2024 గురువారం రోజు 52 లక్షలు నువ్వు ఏ ద్వారాన రావాలి అనుకుంటున్నావో ఆ ద్వారం ద్వారా నీ దగ్గరకు ఖచ్చితంగా ఆ ధనం అనేది నీకు అందేలా చూస్తాను అని చెప్పి బాబాగారు ఈరోజు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది, నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.